నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైరాలో బహిరంగ సభ వేదికను పరిశీలించిన మంత్రులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ. ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఒక రజతం 6 కాంస్యాలతో సరిపెట్టుకున్న భారత్. వైరాలో బహిరంగ సభ వేదికను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల రైతుల చిరకాల వాంఛ తీరనుందని వారు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల సాగర్కు ఆయకట్టకు చేరనుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అప్పటి 2,400 కోట్ల ప్రాజెక్టును 18,000 కోట్లుగా మార్చి 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రాబోయే 2 ఏళ్లలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇచ్చిన 10 సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ 2,400 కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ 18,000 కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టుకు కేవలం 1,00,000 ఎకరాలే పెరుగుద్ది. ఆయకట్టు 1,00,000 ఎకరాలు వస్తుంది కొత్తగా. కానీ 2,400 కోట్ల ప్రాజెక్టు 18,000 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో 18,000 కోట్లలో గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీలిని గత ప్రభుత్వ గొప్పతనం. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్, అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా సీతారామ ప్రాజెక్టే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు 1 ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజు కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు 11 మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు 1,75,000 ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. బైక్ను తప్పించే క్రమంలో మంత్రి ఎస్కట్ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కారు, ఎస్కట్ వాహనం స్వల్ప గాయాలు దెబ్బతిన్నాయి. అనంతరం అనిత మరో వాహనంలో వెళ్లిపోయారు. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక చిన్న మధ్యలో దారిలో ఎస్కాట్ వెహికల్కి ముందున్న ఒక చిన్న బైక్ ఏదో అడ్డు రావడం వల్ల అతను చాకచక్యంగా డ్రైవర్ కూడా చాలా మంచిగా ఆపారు. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక చిన్న మధ్యలో దారిలో ఎస్కాట్ వెహికల్కి ముందున్న ఒక చిన్న బైక్ ఏదో అడ్డు రావడం వల్ల అతను చాకచక్యంగా డ్రైవర్ కూడా చాలా మంచిగా ఆపారు. ఆ విషయంలో చిన్నది నా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొంచెం చిన్నది డాష్ ఇచ్చింది, అంతే తప్పించి ఇంకా ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను.
అందరికీ కూడా నా మీద అభిమానంగా చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను బాగానే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నాతో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదివరపుపేట గ్రామంలో చేనేత సంఘం కార్మికులు క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అందజేశారు. రాష్ట్రంలోనే ఆదివరపుపేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులు పడుతున్న కష్టానికి అతి త్వరలోనే ఉపాధి కల్పించేలా ఒక ప్రత్యేకమైన మార్గం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటానని ఆ మాట కట్టుబడి ఉంటానని, అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఏమి చేయలేకపోయాం, చేనేత కార్మికుడిగా ఆయన గుర్తించి మరి మొన్న డైరెక్ట్ గా నేను మాకు జాయిన్ అవ్వలేదు కానీ సపోర్ట్ చేశాను. అది దానికి ఆయన కృతజ్ఞతలు. ముఖ్యంగా చేనేత కార్మికుల్ని నా కార్మిక శాఖ కిందకి తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఎందుకంటే ఇందులో ఈఎస్ఐ కార్డ్స్ అని ఉంటాయి. ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కి ఈఎస్ఐ కార్డ్స్ కి వ్యత్యాసం ఏంటంటే అందులో ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకి అక్కడ వైద్యం ఉండదు, ఈఎస్ఐ కార్డ్స్ కి A to Z అన్నింటికి వైద్యం ఉంటుంది. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూర్చుని మీరు పడే కష్టాలు మిమ్మల్ని చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఆయన వివరించి వెంటనే చేనేత కార్మికులు అందరినీ కూడా ఈ కార్మిక శాఖలోకి తీసుకోవాల్సిందిగా విన్నతి నిర్వహించుకుంటాను. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి కాబట్టి మంది ఆ ఎన్డీఏ కూటమిలో 40 సభ్యులే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ పథకాన్ని సుమారు 52 లక్షలు సుమారు ఖమ్మం జిల్లాలో ఆగస్టు 15న జరగబోయే సీఎం రేవంత్ సభ ప్రాంగణాన్ని వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్ పరిశీలించారు. రాజీవ్ కెనాల్లోని గోదావరి జలాలను సీఎం విడుదల చేయడంతో వైరా రిజర్వాయర్కు వస్తాయని, ఇది దేశ చరిత్రలో కనీవిని ఎరగనిది అని ఎమ్మెల్యే కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీని సభలో ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. సభకు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఏదైతే ఈ దేశానికి విముక్తి కలిగి స్వతంత్రం సిద్ధించినటువంటి రోజున తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ముందు, అంతకుముందు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఇవాళ రేపు రాబోయేటటువంటి 15వ తారీఖు నాడు రోజున వైరా కాన్స్టిట్యుయెన్సీ సాక్షిగా రేపు రైతాంగానికి పూర్తి చేయబోతా ఉన్నది. అంటే రైతులు ఏదైతే అప్పులలో ఉన్నారో, రైతులో ఉన్నటువంటి 2 లక్షల రూపాయల రుణం ఏది ఉందో ఆ రోజున పూర్తిగా విముక్తి చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఎన్నడూ ఎవరు రైతులకు రుణమాఫీ చేయనటువంటి విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే మొత్తం మంత్రివర్గ బృందం అంతా కూడా ఇవాళ ఆలోచన చేసి రైతుల్ని రుణవిముక్తి చేయబోతా ఉన్నది. మొదటి దఫా ఏదైతే 1 లక్ష రూపాయల వరకు చేసిండ్రో దాదాపు 11 లక్షల పైననే రైతులకు, అట్లాగే 1,50,000 వరకు దానికి కూడా 7 లక్షల మంది రైతులకు ఇవాళ రాష్ట్రంలో రుణవిముక్తి చేసి ఏదైతే 2 లక్షల హామీ ఇచ్చిండ్రో ఆ 2 లక్షల హామీ వరకు కూడా రేపు 15th రోజు నాడు ఇక్కడ వైరా సాక్షిగా రైతులకు విముక్తి చేయబోతా ఉన్నారు. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు
మొదటి దఫాలో అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కేవలం 6 దఫాలుగా బ్యాంకులో డబ్బులు వేసి రైతులకు వడ్డీలకు నిండినటువంటి పరిస్థితి చేసింది. అది కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి దాదాపు 15 లక్షల మంది రైతులకు ఆనాడు మొదటి విడతల అధికారం ఉన్నప్పుడు మాఫీ చేయలేకపోయింది. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందే కేవలం 70-80% రైతులకు మాఫీ చేసి దాదాపు 8,500 కోట్ల ఆనాడు రైతులకు మాఫీ చేయలేటువంటి నీచమైన చరిత్ర గత ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ గారు మన వరంగల్ సభలో ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది, తెలంగాణ రైతులకు అన్యాయం జరిగింది, కేసీఆర్ ₹1,00,000 రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు కూడా చేయలేదు కాబట్టి రైతాంగం ఇబ్బందులో ఉంది. ₹2,00,000 మనం రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట ఇచ్చిండు. ఆ మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ₹2,00,000 రుణమాఫీని ఇక్కడి నుంచే రైతుల ఖాతాలోకి ఇవ్వబోతున్న పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతం చరిత్ర, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ మంత్రులు పెద్ద ఎత్తున, ఈ రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున, ఎమ్మెల్యేలు ప్రధానంగా ఆ జిల్లా నుంచి పెద్దలు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, ఎంపీ గారు, రెడ్డి గారు, ఇంకా వగైరా అందరూ పెద్ద ఎత్తున మంత్రులు ఇక్కడికి వస్తున్నారు. ప్రజలు కూడా, ఈ జిల్లా ప్రజలు ప్రధానంగా రేణుకా చౌదరి గారు, వారితో పాటు ఇంకా ఇతర ఎంపీలు, ఖమ్మం జిల్లా ప్రజానికం, ఈ నియోజకవర్గ ప్రజానికం పెద్ద ఎత్తున తిరుపతి కరకంవాడిలోని వినాయక సాగర్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. స్త్రీ పురుషులకు వేర్వేరుగా పోటీలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు నడకతో తన దినచర్యను ప్రారంభిస్తున్నట్లు, నడక వలన మంచి నడత కూడా అలవాటవుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ పోటీలలో గెలిచిన వారికి ఆగస్టు 15న బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ముందుగానే కొన్ని కార్యక్రమాలు కూడా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరి సెక్రటరీ, సభ్యులందరూ కూడా కలిసి కొన్ని పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో కూడా మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొనడం, దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15న ఉదయం 6:30 గంటలకు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా ఇక్కడ చేయాలని వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించారు. ఖచ్చితంగా కూడా దాంట్లో కూడా పాల్గొని వాకర్స్ తో పాటు మేము కూడా పాల్గొంటామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు, ఈ వాకర్స్ దీంట్లో ఎన్నికలకు ముందు కూడా కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేశాము. అవన్నిటి కూడా గుర్తించాం. ఇప్పుడు మరలా దాన్ని పునరుద్ధరించాలని ఇంజనీరింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ కూడా పిలిపించడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా ఈ రోజు రేపు పిలిపించి వాళ్ళ ద్వారా కూడా కొన్ని టైల్స్ అంతా కూడా షింక్ అయింది. ఆ షింక్ అయిన టైల్స్ ని లెవెల్ చేయడం, ట్యాంక్ బండ చుట్టూ కూడా రైలింగ్ అక్కడక్కడ పోయినా అవన్నీ రైలింగ్ వేయించడం, ఆ చెరువు కనెక్టివిటీ కొంచెం, అది కూడా ల్యాండ్ ఓనర్లతో మాట్లాడి సంప్రదించి వాళ్ళతో ఏదో కోర్టు సమస్యలు ఉన్నాయని తెలిసింది. ఏది ఏమైనా ల్యాండ్ ఓనర్లతో పిలిపించి ఆ సమస్యను కూడా పరిష్కరించి వాళ్లకు కాంపన్సేషన్ గా ఏదైనా వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్లకు కాంపన్సేషన్ గా వేరే ఎక్కడైనా కూడా ఇప్పించి దాన్ని కూడా ప్రూవ్ చేస్తే ఇక్కడ పబ్లిక్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. చాలా మంచి కార్యక్రమం. అన్నిటికంటే ముఖ్యంగా మురికి నీళ్లంతా కూడా చెరువులే ఈ వినాయక సాగర్కి వస్తా ఉంది. ఆ మురికి నీళ్లను అరికట్టి వర్షపు నీరు, కపిల తీర్థం వర్షం పడితే ఆ నీటిని తీసి నింపి మంచి నీళ్లుగా పెట్టి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఒక టూరిజం స్పాట్ గా దీన్ని ఏర్పాటు చేసి వాటర్ ఫుల్ గా నింపి బోటింగ్ కార్యక్రమం కూడా పునరుద్ధరించాలని, గతంలో ఉండేది దాన్ని కూడా బోటింగ్ కూడా పునరుద్ధరించాలని, అదేవిధంగా హుస్సేన్ సాగర్ లో బౌద్ధ విగ్రహం, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఉభయదారుల సమావేశం రచ్చరచ్చగా మారింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఆలయ ప్రతిష్టను
పొంపొందించేలా విధంగా ఉండాల్సిన ఆహ్వాన పత్రికలను చిత్తు పేపర్లో ముద్రించడంపై ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వాన పత్రికలను ముద్రించడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే తామందరం కలిసి ఇస్తామంటూ అధికారులను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కృష్ణా జిల్లా బందర్కోట కోదండరామస్వామి ఆలయంలో రాతిరాజు గోపురం నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర భూమి పూజ చేశారు. 3 ఏళ్లుగా ఆలయంలో నిత్య ధూప నైవేద్యాలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. గోపురం నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ముగిశాయి. భారత్ ఒక రజతం 6 కాంస్యాలతో సరిపెట్టుకుంది. ఈ ఒలింపిక్స్ లో స్వర్ణం లేకుండానే భారత్ తిరుగుముఖం పట్టినట్లు అయింది. పతకాల పట్టికలో బాగా వెనుకబడింది. ప్రస్తుతానికి 70వ స్థానంలో నిలిచింది. పతకాలు సాధించిన భారత్ అథ్లెటిక్స్ మను బాకర్ కాంస్యం, స్వర్ణజోత్ సింగ్ కాంస్యం, స్వప్నికల్ కుశల్ కాంస్యం, హాకీ జట్టు కాంస్యం, Keep watching Prime News.